ఒకప్పుడు హైదరాబాద్లో వర్మా టెక్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఉండేది. ఆ కంపెనీ విలువ దాదాపు 1000 కోట్లు. దేశంలోని ఎన్నో నగరాల్లో ఆ కంపెనీకి బ్రాంచ్లు ఉండేవి. వేలాది మంది ఉద్యోగులు అక్కడ పనిచేసేవారు. ఆ కంపెనీకి సీఈఓ అర్జున్ వర్మ. అర్జున్ వయసు 38 సంవత్సరాలు. చిన్న వయసులోనే వ్యాపారాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని 1000 కోట్ల కంపెనీని నిర్మించాడు. అతని దగ్గర డబ్బుకు కొదవ లేదు. కానీ ఒక విషయానికి మాత్రం అతన్ని ఎప్పుడూ కలవరపెడుతుండేది. నా కంపెనీలో పనిచేసే ఉద్యోగులను మేనేజ్మెంట్ నిజంగా గౌరవంగా చూస్తుందా? నా కంపెనీలో పనిచేసే ఉద్యోగులను మేనేజ్మెంట్ నిజంగా గౌరవంగా చూస్తుందా? ఎందుకంటే సీఈఓ వచ్చినప్పుడు అందరూ నవ్వుతూ మాట్లాడేవారు. సార్, ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. సార్, కంపెనీలో ఎలాంటి సమస్య లేదు అని మేనేజర్లు చెప్పేవారు. కాని అర్జున్కు మాత్రం ఏదో తేడా ఉందని అనిపించేది. ఒకరోజు ఉదయం అతను తనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడితో ఇలా అన్నాడు. సార్, జాబ్ ఇంటర్వ్యూకి వచ్చాను. గార్డు అతన్ని ఒకసారి పైనుంచి కింద వరకు చూసి, అక్కడ రిసెప్షన్ దగ్గర అడగండి అన్నాడు. అర్జున్ లోపలికి వెళ్లాడు. రిసెప్షన్ దగ్గర కూర్చున్న ఉద్యోగిని, మేడం, ఇంటర్వ్యూ కోసం వచ్చాను అన్నాడు. ఆమె అతని దుస్తులు చూసి, మీ అపాయింట్మెంట్ ఉందా? లేదు మేడం, వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పారు. ఆమె నిర్లక్ష్యంగా, అక్కడ కూర్చోండి, పిలిచినప్పుడు వెళ్ళండి అని చెప్పింది. అర్జున్ అక్కడే కూర్చున్నాడు. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. ఇతర అభ్యర్థులకు టీ, కాఫీలు వస్తున్నాయి. కాని అర్జున్ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అతను కోపం తెచ్చుకోలేదు. అన్నింటినీ గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఒక ఉద్యోగి అతని దగ్గరకు వచ్చి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అవును సార్, మీలాంటి వాళ్లకు ఈ కంపెనీలో ఉద్యోగం రావడం కష్టం. వేరే కంపెనీ చూసుకోండి. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఒక్క అవకాశం ఇస్తే నా పని చూపిస్తాను సార్. చివరకు అతన్ని ఇంటర్వ్యూ రూంకి పిలిచారు. అక్కడ 3 మేనేజర్లు కూర్చున్నారు. వాళ్లలో ఒకరు అతని రెజ్యూమ్ చూసి, మీ అర్హతలు అంత గొప్పగా లేవు. మరొకరు, మీ అనుభవం కూడా తక్కువే. అర్జున్ ప్రశాంతంగా, సార్, నా దగ్గర పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు. కానీ పని నేర్చుకునే ఆసక్తి ఉంది. నాకు ఒక అవకాశం ఇవ్వండి. అప్పుడు మేనేజర్ నవ్వుతూ, ఈ కంపెనీ 1000 కోట్ల కంపెనీ. ఇక్కడ ఏ పని అయినా అంత సులభంగా దొరకదు. అర్జున్ ఆ మాట విని కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత, సార్, కంపెనీ ఎంత పెద్దదైనా దాన్ని ముందుకు తీసుకెళ్లేది ఉద్యోగులే కదా అన్నాడు. మేనేజర్ చిరాకుగా, మీరు మాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళవచ్చు. అర్జున్ ఫైల్ తీసుకుని బయటకు వచ్చాడు. కాని అక్కడితో అతని పరీక్ష ముగియలేదు. అతను కంపెనీలోని క్యాంటీన్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఉద్యోగులు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాడు. ఒక ఉద్యోగి, ఇక్కడ ఉద్యోగులకు విలువ లేదు. మేనేజ్మెంట్ ముందు మాత్రమే అందరూ నవ్వుతారు అన్నాడు. మరొక ఉద్యోగి, సెలవు అడిగినా సమస్యే, జీతం పెంచమంటే సమస్యే అన్నాడు. అర్జున్ తన జీవితంలో ఆ రోజు జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే ఒకరోజు 1000 కోట్ల కంపెనీ యజమాని ఉద్యోగం కోసం తన సొంత కంపెనీ తలుపు తట్టాడు. అతని దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా ఆ రోజు అతను ఒక సాధారణ ఉద్యోగార్థి. అతని దుస్తులు చూసి కొందరు అతన్ని తక్కువగా చూశారు. అతని హోదా తెలిసిన తర్వాత అదే వ్యక్తులు గౌరవంగా నిలబడ్డారు. అక్కడే అర్జున్కు ఒక గొప్ప నిజం అర్థమైంది. మనిషి విలువ అతని బట్టల్లో ఉండదు, అతని బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండదు, అతని హోదాలో కూడా ఉండదు. మనిషిని మనిషిగా గౌరవించడం కంటే గొప్ప సంపద మరొకటి లేదు. ఒక కంపెనీకి కోట్ల రూపాయల టర్నోవర్ ఉండవచ్చు, వందల కోట్ల ఆస్తులు ఉండవచ్చు, వేలాది ఉద్యోగులు ఉండవచ్చు. కానీ ఒక ఉద్యోగి ఉదయం ఆఫీసుకు భయంతో వస్తే ఆ కంపెనీ ఇంకా నిజమైన విజయాన్ని సాధించలేదు. అందుకే అర్జున్ తన కంపెనీ గోడపై ఒక వాక్యం రాయించాడు. ఎరుపు రంగు హృదయం. ఇక్కడికి వచ్చే ప్రతి మనిషి ముందుగా ఒక మనిషి, ఆ తర్వాతే ఉద్యోగి, మేనేజర్ లేదా సీఈఓ. ఆ మాటను చూసిన ప్రతిసారి అర్జున్కు తన మారువేషం గుర్తొచ్చేది. అతను 1000 కోట్ల కంపెనీని నిర్మించాడు. కానీ మారువేషంలో ఒకరోజు ఉద్యోగార్థిగా వెళ్లి ఒక గొప్ప సంస్థను ఎలా నిర్మించాలో నేర్చుకున్నాడు.